శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 8వ తారీఖు జనవరి నెల 2024 నుండి 14వ తారీఖు జనవరి 24 వరకు జరగబోయే వార ఫలితాలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మరి కర్కాటక రాశి వారికి ఈ వారం అత్యంత అనుకూలంగా ప్రారంభమవడం జరిగింది. ముఖ్యంగా శుక్రుడు పంచమ స్థాన సంచారం, లాభాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు 5వ స్థానంలో సంచరించినప్పుడు మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. అలాగే ఎంతో కాలంగా మీరు కలుద్దాం అనుకున్నటువంటి వారిని ఈ సమయంలో కలుసుకొని మనస్ఫూర్తిగా వారితో మీ యొక్క కష్టసుఖాలు మంచి చెడ్డలు చర్చించుకొని ఒక విధమైనటువంటి ఫేవరు మీరు పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా అది అక్కచెల్లెలతో కానీ అన్నదమ్ములతో కానీ లేదంటే ఇష్టమైన వారు ప్రేమికులతో కానీ అయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద పంచమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు మీ చిరకాల వాంఛను ఈ సమయంలో నెరవేర్చే అవకాశం ఉంటుంది. అలాగే మరి స్త్రీలకి వివాహ ప్రయత్నాలు ఫలించడం, అలాగే మీకు నచ్చిన వ్యక్తితో వివాహం నిర్ణయం అవడం కూడా జరిగే అవకాశం ఉంటుంది. మరి శుక్రగ్రహ అనుగ్రహంతో ఇవన్నీ కూడా మరి శుక్రుడు మీకు అనుకూలంగా ఉండడం, మరి గురువు కూడా మీకు దశమ స్థానంలో సంచరిస్తూ ప్రస్తుతం రుజుమార్గంలో సంచరించడం జరిగింది. సో అది గురువు దశమంలో ఉంటూ మీ యొక్క ధనస్థానాన్ని కుటుంబ స్థానాన్ని పంచమ దృష్టితో వీక్షిస్తుంటాడు. అంటే గురువు తను ఉన్న క్షేత్రానికన్నా తన దృష్టిలో చూస్తున్నటువంటి క్షేత్రాన్ని అంటే రాశిని ఎక్కువగా ఇంప్రూవ్మెంట్ చేయడం జరుగుతుంది. మరి కుటుంబ స్థానాన్ని ధనస్థానాన్ని వీక్షించడం వల్ల కుటుంబంలో బంధువుల యొక్క కలయిక ఎక్కువగా ఉంటుంది. దూరమైనటువంటి వారిని తిరిగి కలుసుకుంటారు. కుటుంబం అంతా సందడిగా పండగ వాతావరణం నెలకొని ఉంటుంది. ఎక్కువగా శుభకార్యాల కోసం జరగవలసినటువంటి వివాహాది విషయాల కోసం ఎక్కువగా చర్చిస్తూ ఉంటారు. మరి కుటుంబ సభ్యులు కూడా ఒకరికొకరు పరస్పరం వాళ్ళు సహకరించుకునే అవకాశాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. మొత్తం మీద ఏంటంటే గురుబలం శుక్రగ్రహం ఈ రెండు గ్రహాలు అనుకూలత ఈ రాశి వారికి ఒక విధంగా ఈ వారం అదృష్టదాయంగా అనుకూలంగా ఉండడం జరిగింది. మరి ముఖ్యంగా మరి 6వ స్థానంలో 3 గ్రహాలు, ధనాధిపతి 6వ స్థానం. ఒక విధంగా ఇది ప్రభుత్వ ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. అదనపు బాధ్యతలు చేపడతారు. ఉద్యోగంలో రావాల్సినటువంటి ప్రమోషన్ కానీ కొన్ని మంచి విషయాలు కానీ శుభ వార్తలు కానీ ఉద్యోగస్తులు వినే అవకాశం ఉంది. ఈ లగ్నానికి యోగకారకుడైనటువంటి కుజుడు దశమాధిపతి, అలాగే ధనాధిపతి రవితో కలిసి 6వ స్థానం. 6వ స్థానం అనేది శత్రువులపై విజయాన్ని, ఇంటర్వ్యూలో సక్సెస్ని, అలాగే శత్రువులు మిత్రులుగా మారడం, పోలీస్ వ్యవహారాలు కానీ కోర్టు సమస్యలు కానీ పెద్దవాళ్ళతో విభేదాలు కానీ ఉంటే అవి 100% సానుకూలంగా పరిష్కారం అవడం, ఒకరికొకరు మరి పాత విభేదాలు మర్చిపోయి కొత్తగా స్నేహాన్ని ప్రారంభించడం జరిగే అవకాశం ఉంది. బట్ పాతవి అలాగా మరి పరిష్కరించినప్పుడు కూడా కొన్ని కొత్త సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బుధుడు కూడా అక్కడ ఉండి శుక్రగ్రహంతో కలిసి ఉండడం ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య, భార్యాభర్తల మధ్య, స్నేహితుల మధ్య విభేదాలు రాకుండా చూసుకోవడం మంచిది. చిన్నగా మొదలైనటువంటి సమస్య పెద్దదిగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎక్కువ మాట్లాడుకోకుండా అవసరమైనంత వరకు మాట్లాడుకుంటేనే మరి ఈ వారంలో మీ యొక్క మరి సంక్రాంతి వేడుకలు అవనివ్వండి, మరి శుభకార్య విషయాలు అవ్వండి అనుకూలంగా సావకాశంగా సంప్రదించే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా మీరు ఇతరుల విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మధ్యవర్తిగా దూరవద్దు. వారి విషయాల్లో జోక్యం చేసుకునే ప్రయత్నం చేయడం అనేది అంత అనుకూలమైనటువంటి కాదు. ఎంతవరకు మీకు అవసరమో మీరు అంతవరకే ఉంటేనే ఈ వారం మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీ యొక్క పనులు మీరు చేసుకుంటే హ్యాపీగా హాయిగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే 3వ స్థానంలో కేతుగ్రహ సంచారం కొంతవరకు కొత్త మిత్రుల పరిచయం, ఆధ్యాత్మికవేత్తల్ని, మీ కుల గురువుల్ని, అలాగే చిన్నప్పుడు విద్య నేర్చుకున్నటువంటి వారిని కలుసుకునే అవకాశం ఉంది. వారి ద్వారా మీరు మంచి సలహాలు, మంచి వార్తలు వినే అవకాశం ఉంది. ఏదన్నా కేతు 3వ స్థానంలో ఉండడం వల్ల మంచివారి యొక్క సహకారం, మంచివారితో స్నేహం మీకు జరిగే అవకాశం ఉంది. సో ఏదైనా ఇది కూడా
ఒక అనుకూలమైన స్థితిగానే అనొచ్చు. ఈ ఎన్ని గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు కూడా అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు చాలా వరకు వచ్చిన అవకాశాలని ఇబ్బంది పెట్టడం జరుగుతుంటుంది. అంటే అష్టమంలో ఉన్నటువంటి శని తృతీయ దృష్టితో దశమాన్ని వీక్షిస్తుంటాడు. అంటే దశమం అనేది వృత్తి స్థానం, అక్కడ గురు భగవానుడు ఉండడం ఒక విధంగా సేఫ్ అవుతుంది. కాబట్టి కొద్దిపాటి తాత్కాలిక చికాకులు వృత్తి సంబంధించిన విషయాల్లో మీరు ఎదుర్కొనే అవకాశం ఉంది. శని కూడా శతభిష నక్షత్రంలో సంచరించడం వల్ల, మరి రాహు భాగ్యస్థానంలో ఉండడం వల్ల కొద్దిగా సాంప్రదాయాలకి ఆచారాలకి విరుద్ధంగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది. సో ఏదైనప్పుడు కూడా ఈ రాశివారికి శుక్ర గురుగ్రహ బలాలు అనుకూలంగా ఉండడం వల్ల ఈ రాశివారు ఈ వారం అంతా కూడా మరి లక్ష్మీ అమ్మవారి ఆరాధన, శ్రీచక్ర ఆరాధన, కనకదార స్తోత్ర పారాయణ వల్ల కేవలం ఆర్థిక పరంగా అదృష్టవంతులయ్యే అవకాశం ఉంటుంది. సాధారణంగా మనం ఈ వార ఫలాలు కానీ దిన ఫలాలు కానీ తెలుసుకున్నప్పుడు మరి వేగంగా సంచరించే గ్రహాలైనటువంటి శుక్ర, బుధ, కుజ, రవి, చంద్రగ్రహాల్ని తీసుకోవడం జరుగుతుంటుంది. అయినప్పుడు కూడా ఈ గ్రహాలు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల రోజులు సంచరిస్తుంటాయి. మరి రోజు ఫలితాలు చెప్పుకున్నప్పుడు, వార ఫలితాలు చెప్పుకున్నప్పుడు దేన్ని బేస్ చేసుకోవడం జరుగుతుందంటే చంద్ర గమనాన్ని ఆధారంగా చేసుకోవడం అన్నది ఇంపార్టెంట్గా జరుగుతుంటుంది. సో మరి ఈ మనకు ఉన్నటువంటి నక్షత్రాల్లో 27 నక్షత్రాలని 3 విభాగాలుగా నిర్ణయించడం జరిగింది. ఒక్కొక్క భాగానికి 9 నక్షత్రాలు రావడం జరుగుతుంటుంది. అంటే ఉదాహరణకి ఏదన్నా ఒక జన్మ నక్షత్రంలో జన్మించారనుకుందాం, అంటే ఉదాహరణకి అశ్విని నక్షత్రంలో జన్మించారనుకుందాం. వాళ్ళకి ఆ నక్షత్రం నుంచి లెక్కెట్టుకుంటే 2, 4, 6, 8, 9 నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అంటే ఆ నక్షత్రాల మీద అంటే జన్మతార ఒక విధంగా అది మిక్స్డ్గా ఉంటుంది. కానీ 2వ తార, 4వ తార, 6వ తార, 8, 9 తారల మీద ఏ గ్రహం సంచరించినా కూడా ఆ నక్షత్ర జాతకుడికి అనుకూలమైన ఫలితాలు రావడం జరుగుతుంటుంది. అంటే ఉదాహరణకి అశ్విని, మఖ, మూల నక్షత్ర జాతకులకి ప్రస్తుతం శని శతభిష నక్షత్రం మీదకి మారడం వల్ల ఈ నక్షత్రాల వారికి శని సాధన తార మీద ప్రయాణం చేస్తూ ఉంటాడు. అందుకని వీళ్ళు చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవడం, న్యాయస్థానంలో విజయం లభించడం ఇలాంటివి లభిస్తూ ఉంటాయి. అదే భరణి, పూర్వాషాఢ, అలాగే పుబ్బా నక్షత్రాల వారికి 5వ తారలో శని సంచరిస్తున్నాడు శతభిష అవటం వల్ల వాళ్ళకి 100% వ్యతిరేక ఫలితాలు రావడం, చేపట్టిన కార్యక్రమాలు ఫెయిల్ అవ్వడం జరుగుతుంటుంది. ఈ విధంగా తారాబలాన్ని కూడా బేస్ చేసుకొని ఈ వార ఫలితాలు మనం ఇంకా డెప్త్గా తెలుసుకోవడం వల్ల ఇంకా సూక్ష్మమైన ఫలితాలు రావడం జరుగుతుంటుంది. సో ఏదైనా జన్మజాతకంలో మనకి పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి, వాటి యొక్క దశల మీద మాత్రమే జీవితం ఎక్కువ 70% ఆధారపడి ఉంటుంది. దానికి సపోర్ట్ చేసే విధంగా గోచారం అన్నది ఒక 30% ఉంటుంది. కాబట్టి కొంతవరకు వాళ్ళ స్థితిని బట్టి కొన్ని కరెక్ట్ అవ్వచ్చు, కొన్ని జరగకపోవచ్చు. సో ఈ కారణం వల్ల ఏంటంటే వీటినే బేస్ చేసుకోకుండా జన్మజాతకంలో మంచి దశ జరుగుతున్నప్పుడు వాళ్ళకి మంచి గోచారం వస్తే ఆటోమేటిక్గా జాతకం బాగుంటుంది. అదే జన్మజాతకంలో ఏలినాటి శని, అష్టమ శని ఇలాంటివి జరుగుతున్నప్పుడు, అలాగే శని మహాదశ జరుగుతున్నప్పుడు గోచారరీత్యా కూడా ఏలినాడు శని గట్ట వచ్చినప్పుడు ఖచ్చితంగా జాతకుడు ఇబ్బంది పడుతుంటాడు. బట్ ఏదైనా వెరీ సూక్ష్మంగా నిలుచుకున్న వారికి ఈ తారాబలం ఇంపార్టెంటు. అలాగే చంద్రబలం, మనకు ఉన్నటువంటి జన్మరాశి నుండి చంద్రుడు ఏ రాశిలోకి మారుతున్నాడు, అదే 8వ రాశిలోకి వచ్చినప్పుడు చంద్రుడు ఇబ్బంది కలగడం, అనేక సూక్ష్మంగా ఈ జ్యోతిష్ శాస్త్రం సాగుతూ ఉంటుంది. ఇంకా డెప్త్గా తెలుసుకున్న వాళ్ళు మీకు సమీపంలో ఉన్నటువంటి ఒక నిజమైన జ్యోతిష్కుడిని సంప్రదించి మీ యొక్క ఇబ్బందుల్ని అలా వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేసుకోవచ్చు. అంటే జాతకంలో ఉన్న ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. అది నిజాయితీగా, క్రమశిక్షణతో, నమ్మకంతో చేసుకుంటే 100% ఆ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. స్వస్తి.